పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలకు నిమ్స్ డాక్టర్లు అండగా నిలుస్తున్నారు. చిన్నారుల గుండెను కాపాడేందుకు రేపటి నుంచి 20 ప్రత్యేక క్యాంపులను నిర్వహించనున్నారు. యూకే నుంచి వచ్చే స్పెషలిస్టులతో గుండె సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు సర్జరీలు చేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేక క్యాంపులో 25 మంది పిల్లలకు మాత్రమే సర్జరీలు చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. ఏడాది మొత్తం ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తామని అంటున్నారు నిమ్స్ వైద్యులు. కొందరు పిల్లలను పుట్టుకతోనే వ్యాధులు వెంటాడుతుంటాయి. వీటిలో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్థికంగా ఉన్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకుంటున్నారు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు అంత ఖర్చు పెట్టలేకపోతున్నారు. అలాంటి వారికి నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తోంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి 14 ఏళ్ల చిన్నారుల వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు నిమ్స్ చిన్నపిల్లల డాక్టర్లు. బ్రిటన్లో ప్రముఖ వైద్యుడిగా పేరున్న తెలంగాణకు చెందిన డాక్టర్ రమణ నేతృత్వంలో పిల్లలకు సర్జరీలు చేయనున్నారు. ఈ టీం ప్రతి ఏటా సెప్టెంబర్లో వారం పాటు ఉచిత గుండె ఆపరేషన్ల శిబిరాన్ని నిర్వహిస్తుంది. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సమన్వయంతో ఈ నెల 14 నుంచి 20 వరకు నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. సర్జరీలో భాగంగా చిన్నారులకు 2D ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు నిమ్స్ పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడి డాక్టర్ అమరీష్. పుట్టుకతో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అండి. అబౌట్ 1% అంటే ఎవ్రీ 100 బర్త్స్లో ఒక్క పేషెంట్కి ఇలాంటి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. దీంట్లో సుమారుగా చిన్నపిల్లల్లో గుండె జబ్బులు ఏంటంటే మెయిన్లీ గుండె రంధ్రాలు ఉంటాం, హోల్ ఇన్ ద హార్ట్ ఉంటాం, లేకపోతే బ్లూ బేబీస్ ఉంటాం, అంటే నీలంగా పుట్టడం బేబీస్. సింపుల్ సర్జరీ, సేఫ్ సర్జరీతో క్యూర్ అయిపోయే కండిషన్స్ కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. పేరెంట్స్ పెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ సర్జరీస్ ఫ్రీగా స్కీమ్స్ ద్వారా ఫండ్ చేస్తున్నాయండి. సో ఈ సింపుల్ సర్జరీస్తో కూడా కరెక్ట్ అయిపోయేవి. అనవసరంగా పేషెంట్స్ వీఆర్ లూజింగ్ గుడ్ చిల్డ్రన్ బికాస్ ఆఫ్ దాట్. నిమ్స్లో పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1000కి పైగా గుండె ఆపరేషన్లు చేశామని తెలిపారు నిమ్స్ డాక్టర్లు. 2 ఏళ్ల నుంచి నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా ప్రస్తుతం నెలకు 35 వరకు ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి ఏడాది, 2 ఏళ్లు, 5 ఏళ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు కూడా ఉన్నాయంటున్నారు. పిల్లలకు అవసరమైనప్పుడు సర్జరీ చేయకుంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయన్నారు. గుండె సంబంధిత సమస్యలున్న చిన్నారుల తల్లిదండ్రులు 040234899025లో సంప్రదించాలని సూచిస్తున్నారు. నిమ్స్ హాస్పిటల్లో ప్రత్యేకంగా పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ అంటే చిన్నారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేసామండి. మా ఐసీయూ కూడా మీరు చూస్తారు, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ కార్పొరేట్ కంటే కూడా తక్కువగా లేదు అది. మా నర్సెస్ బాగా డెడికేటెడ్గా, సీనియర్ డెడికేటెడ్ నర్సెస్ ఉంటారండి. ముఖ్యంగా మనం క్యాంప్ ఎవరిని ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ డయాగ్నోస్ అయిపోయింది, సర్జరీ కావాలి, మీకు బిడ్డకి సర్జరీ అవసరం ఉంది, కానీ మేమేమి పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు, మా కార్డ్ లేదు, పైసలు పెట్టుకునే పరిస్థితి లేదు, ఎట్లాగూ అనే కండిషన్లో ఉన్న పేషెంట్స్కి మనం రీచ్ అవుట్ అవుతున్నామండి. ఆరోగ్యశ్రీ ఉంది, సిఎంఆర్ఎఫ్ ఉంది, సిఎంసిఓ లెటర్స్ ఉన్నాయి, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇస్తున్నారు. సో గవర్నమెంట్ టేక్స్ కేర్. నిమ్స్ పాత భవనంలోని సిటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ అమరీష్ రావు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గోపాల్లు మంగళ, గురు శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని సూచించారు. గతంలో చేయించిన టెస్టుల రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచిస్తున్నారు. లేని వారికి హాస్పిటల్లోనే స్క్రీనింగ్ చేస్తామంటున్నారు. ఎవ్రీ ఇయర్ మనకి యూకే నుండి టీం వస్తున్నారు. అంటే మనం ఇల్లు బాగుంటేనే మనం గెస్ట్ని ఇన్వైట్ చేయగలమండి. సో ఆ ధైర్యంతో మన ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, మనం చేసే వర్క్ కూడా బాగుంది అనే ధైర్యంతో మనం టీంని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ టీం యూకే నుండి చీఫ్ సర్జన్ ఉంటారు, ఆయన తెలుగు ఆయనే, తెలంగాణ బిడ్డే ఆయన ఒక టీంతో వస్తారనమాట. టీంలో కార్డియాలజిస్ట్ ఉంటారు, ఎనస్థెటిస్ట్ ఉంటారు, ఇంటెన్సివిస్ట్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. 1 వీక్ ఉంటారండి. గవర్నమెంట్ ఓన్లీ విల్ హోస్ట్ దెమ్. నిమ్స్ అండ్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ లోకల్ హాస్పిటాలిటీ అండ్ దే విల్ బి హియర్. 24 hours కవర్తో
ఉంటారండి మనకి. వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 25 మంది చిన్నారులకు మాత్రమే శస్త్రచికిత్సలు చేసే వీలుంటుందన్నారు నిమ్స్ డాక్టర్లు. ఆ తర్వాత కూడా దశల వారీగా అవసరమైన అందరికీ ఉచితంగా సర్జరీలు చేస్తామని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 350 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేశామన్నారు. ఇక చికిత్సలకు అయ్యే ఖర్చును ఆరోగ్యశ్రీ, సీఎం సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. సమస్యలున్న చిన్నారులను క్యాంపులో చూపించి ఉచిత వైద్యం పొందాలని అంటున్నారు. హార్ట్ డిజీజ్తో చనిపోయే పిల్లలు రక్షించగలిగితే ఇంకా మనకి రేట్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ విల్ సపోర్ట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ దీస్. అందుకనే ఈ 1 వీక్ ఛాన్స్ పోయింది, తర్వాత మనకి ఛాన్స్ లేదు అనుకోవటం తప్పు. 1 వీక్ డెఫినెట్లీ మనం స్క్రీన్ చేస్తాం, డేట్స్ ఇస్తాం. ఒకవేళ 1 వీక్లో అకామిడేట్ చేయలేకపోయినా కానీ తర్వాతకి డేట్స్ ఇస్తాం. ఆ డేట్స్ ప్రకారం వచ్చి అడ్మిట్ అయిపోయి మనం సర్జరీస్ చేసుకుంటే కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అవుతుంది. పుట్టుకతోనే జన్యుపరంగా తలెత్తే గుండె సంబంధ సమస్యలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా క్యాంపు నిర్వహిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నామన్నారు నిమ్స్ డాక్టర్లు.